కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు. ప్రతి దురాత్మ, చేతబడి, మాంత్రిక శక్తులు కాలిపోబోతున్నాయి ఈ రోజున. వాడి తల మీద శిరస్త్రాలం ఉంది, నా తల మీద తైలాభిషేకం. ఆ తైలం, ఆ అభిషేకం ఏమిచ్చింది? దావీదు కంటే విజయాన్ని ఇచ్చింది. ఆ తైలము ఏమి చేసింది, ఏమి చేస్తుంది, ఏమి జరిగించుందంటే నీకు విజయాన్ని ఇస్తుంది. నువ్వేమి చేయలేవు. రెండు అరికాళ్ళు దురాత్మ చేత తొక్కబడి ఉన్నాయి. నేను మన 13వ తారీఖు జరిగిన మిరాకిల్స్ ఫెస్టివల్కి విశ్వవాద స్కూల్ చివరి రోజు ముగింపు ప్రార్థనకి మా అమ్మగారు పిలిస్తే వెళ్ళాను. మరి పాస్టర్ గారేమో అందరిని పిలుస్తూ ఉన్నారు. మరి నన్ను పిలుస్తారో లేదో అసలు ఇది నిజమా వస్తుందా, ఎవరైనా పేర్లు ఇచ్చారేమో అని నేను అనుకున్నాను. అయితే పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి నా పేరు రాజేష్ అని పిలిచారు. మరి నా దగ్గరికే ప్రత్యేకంగా వచ్చి నన్ను ఎంత దేనికి ఎడిక్టివ్ అని అడిగాడు. అందరినీ మామూలుగా క్యాన్సర్ అయ్యి నన్ను దేనికి ఎడిక్టివ్ అని అడిగారు. అడిగి ఇంత నీరసంగా ఉన్నావు ఏంటి అని అడిగారు. నేను తాగుడికి ఎడిక్ట్ అయ్యానండి అని చెప్పాను. మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మరి ఆ త్రాగుడు మానుతావా, నీకు ఏం పని చేస్తున్నావు అని అడిగారు. నేను అడ్మిట్ చేస్తానంటే నీకు మంచి పని ఇస్తాడు దేవుడు అని అన్నారు. సరే నేను మానేస్తానండి అన్నాను. దేవుడు మరి పాస్టర్ గారు నాకు తైలాభిషేకం చేసి నోట్లో తైలం పోసి ప్రార్థన చేశారు. ఆ క్షణం నుంచి ఇప్పుడు దాకా నేను మందు తాగలేదు. మందు మీద నాకు విరక్తి పుట్టింది. దేనికి అడిక్ట్ అయిపోయి బలహీనుడు అయిపోయావు. నేను ఆ రోజు వచ్చి ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఇంటికాడ మందు పెట్టుకొని వచ్చాను. కానీ ఇంటికి నాకు ఒక మందు తాగుబుద్ధి కాలేదు. నాకు ఆ మందు కూడా పారేశాను. నా అలాగే ఎవరైతే తాగుడు బాన్సే ఉన్నారో వారు మాత్రం ఇక్కడికి వస్తే కంపల్సరీగా మారుతారు. ఆ తాగుడు అనేది సైతాన్ నుంచి దేవుడు విముక్తులు చేస్తారు మనల్ని. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శించండి, కలవ. आज बहुत सब स्वस्थ पाए हैं और चंगाई दिया है पृथ्वी पास्टर और पास्टर निमा और पूरे कलेसिया को मैं प्रभु को धन्यवाद देती हूँ। और मैं यही बताऊंगी और बहुत अच्छा लगता है
और मैं जब भी हो मैं यहीं पे आती हूँ पृथ्वी पास्टर के पास, और मेरी बेटी के साथ मैं वचन को सुन के जाती हूँ। उसके लिए मैं धन्यवाद देती हूँ। ఇక్కడికి వచ్చాక చాలా బాగుంది. పాస్టర్ గారు చాలా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. స్వయంగా పరిశుద్ధాత్మ అందరిపై వేం చేసిందేమో అన్నంత ఫీలింగ్ కలిగిందండి. ఫేక్ అనేది అంతా కూడా అబద్ధమండి. వాళ్ళు నమ్మకం లేని వాళ్ళండి, విశ్వాసం లేని వాళ్ళు. విశ్వాసంతో మనం వచ్చి ఉంటే గనక అది నిజంగా దేవుడు మనన్న కూడా ముడతాడు, స్వస్థత జరిగిద్దండి. అసలు ఏమీ ఉండదండి మనకి ముందు. మెయిన్ పరిశుద్ధాత్మ ద్వారానే ప్రతిదీ జరగబడుతుంది. నేను చాలా స్వస్థత పొందుకున్నాను. నా రోగం పోయింది, నా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. గర్భసంచి ఆపరేషన్ కూడా చేయాలని చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆపరేషన్ కూడా అవసరం లేదని చెప్పారు. నా కుటుంబానికి నాకు చాలా మేలు జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పనిచేస్తుంది అన్నయ్య ద్వారా. నాకైతే నెమ్మది దొరికింది. వాక్యం చాలా బాగుంది, చాలా బాగుంది. మళ్ళా వస్తాను. ఫేక్ అనేది లేదు, అక్కడ ఉంది. పరిశుద్ధాత్మ అనేది ఉంది, పని చేస్తుంది. మాకు అర్థమవుతుంది కదా. ఫేక్ అని అనుకునే వాళ్ళు అనుకోలేకపోవటమే. ఆయన చేతితో తాగ్గానే స్వస్థత రావటం చాలా అద్భుతం అండి. ఇది పరిశుద్ధాత్ముడు ఆయన నుండి మనకి చాలా అద్భుతాలు చేస్తున్నాడు. చాలా నమ్మండి, రండి, ఇక్కడ అద్భుతాలు పొందుకోండి, కుటుంబంతో రండి, దీవెన పొందుకొని వెళ్ళండి. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. నేను నా కళ్ళారా చూశాను. ఇది చాలామంది ఫేక్ అని అన్నారు, కాకపోతే ఇది రియల్ ట్రూ. సాక్ష్యాలు కూడా నిజాలుగానే ఉన్నాయి. అమ్మగారు కూడా అభిషేకించబడ్డారు. ఆయన చెయ్యి వేస్తే చాలు చాలా అద్భుతం జరుగుతుంది, చాలా స్వస్థతలు వస్తున్నాయి. ఇది దేవుడు ఆయనకి ఇచ్చిన వరము.